హాయ్. ప్రసాదం అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పులిహోర కదా. ఈ పులిహోరను టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి చింతపండు గుజ్జును అంతా వేసుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా దీనిలోకి కొద్దిగా పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి జీలకర్ర పొడి, మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే సొంటి కొమ్ము అని దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ సొంటిని కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఈ సొంటి కొంచెమే వేసుకోవాలి, లేదంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలోనే 4-5 వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి పులుసులోకి యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అప్పుడప్పుడు కలుపుతూ పులుసుని మగ్గించుకోవాలి. ఈ పులుసు మరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పులుసు వీడియోలో చూపించిన విధంగా చిక్కబడ్డ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసి తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి దాంట్లో కొద్దిగా ఇంగువ పొడి, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. పసుపు వాసన పోయిన తర్వాత దీనిలోకి వేరుశనగ పలుకులు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. అంతే, పోపు రెడీ అయిపోతుంది. తర్వాత అన్నంని పుల్లలుగా వండుకొని అన్నం చల్లారిన తర్వాత దీనిలోకి పులిహోర పులుసును యాడ్ చేసుకోవాలి. పులిహోర పులుసును బాగా కలిపిన తర్వాత ముందుగా పోపు పెట్టుకున్న పోపుని ఈ అన్నంలోకి కలుపుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.